ప్రజల పక్షపాతి సురవరం సుధాకర్ రెడ్డి అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో సురవరం సుధాకర్ రెడ్డి సంతాప సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పాల్గొన్నారు. ఉన్నత విలువలు గల వ్యక్తిగా సురవరం కీర్తించబడ్డారని ఉత్తమ్ పేర్కొన్నారు. డిండి ఎత్తిపోతల కోసం సిపిఐ పార్టీ పోరాటం చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ డిండి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తుందని హామీ ఇచ్చారు. సిపిఐ పార్టీకి నాయకత్వం వహించి దేశంలోనే చాలా సమర్థవంతంగా చాలా ఆదర్శంగా నడిపించినందుకు అందరం కూడా సురవరం సుధాకర్ రెడ్డి గారికి జరుగుతున్నారు. నిరుపేదల పట్ల రైతులు, రైతు కూలీలు, ఈ వెరిఫికేషన్ పథకాలు ఇవన్నీ విషయాల్లో చాలా ఆసక్తితో పనిచేస్తుండేవాడు. వారు ఎన్నో ఏళ్ళు వారి కానీ పదాగిరి కానీ ఆ ప్రాంతం వాళ్ళందరూ కూడా ఆకాంక్షించిన డిండి ఎత్తిపోతల పథకం ఎన్నో దశాబ్దాల నుంచి సిపిఐ పార్టీ పోరాడుతూ వస్తుంది. మరి మేము ఇరిగేషన్ మంత్రిగా దానికి 1800 కోట్ల రూపాయలతో డిండి ఎత్తిపోతల పథకం మంజూరు చేయించి పనులు మొదలుపెట్టారు. భారతదేశంలో